క్విక్ అండ్ టేస్టీగా పిల్లల కోసం ఇలా ఆలు ప్యాజ్ కచోరీని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. బౌల్‌లోకి కప్ వరకు మైదా పిండిని తీసుకొని 2 చిటికెలు ఉప్పు, 2 చిటికెలు వాము, అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలో కలిపేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా వెల్లుల్లి, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేయించుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు, కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను ఒక కప్పు వరకు వేసుకొని 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న 2 బంగాళదుంపలను కూడా మొత్తంగా స్మాష్ చేసి వేసుకోవాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు ఉప్పు, పావు టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తంగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దలోంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీలైనంత పలుచగా చపాతీలా ఒత్తుకోవాలి. దీనికి కాస్త ఆయిల్ గ్రీస్ చేసి పిండిని డస్టింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా 2 వైపులు కూడాను ఈవెన్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల కచోరీలు అనేవి తినేటప్పుడు లేయర్ లేయర్‌గా తగులుతూ ఉంటాయన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఆయిల్‌ని వేసుకొని పిండిని డస్టింగ్ చేసుకొని ఒకవైపు నుంచి రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని మధ్యలో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఒక పార్ట్‌ని లైట్‌గా మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట. మరీ పలుచగా ఒత్తుకోకూడదు. అలానే మరీ దళసరిగా ఒత్తుకోవద్దండి. ఇక్కడ నేను చూపించిన విధంగా మళ్ళీ ఒకసారి కచోరీలా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని కూడా పెట్టేసి ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా ఈవెన్‌గా ఫోల్డ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మొత్తంగా అన్నిటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ ఆలు ప్యాజ్ కచోరీ రెడీ.